మన ఊటీ న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజాస్వామ్యం గెలిచింది. ఏదైతే పులివెందల పులిపెడ్డానుకొని ఈరోజు పిల్లిలాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎక్కడున్నాడో కూడా తెలియలేని పరిస్థితిలో పులివెందల్లో జరిగినటువంటి జడ్పీటీసీ ఎన్నికల్లో గత 30 సంవత్సరాలుగా ఏకగ్రీవంగానే వైసీపీ వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఎలక్షన్ జరిపించుకున్న ఆ తీరులో ప్రజాస్వామ్యం బ్రతికుంది అని చెప్పి మొన్న జరిగినటువంటి జడ్పీటీసీ ఎన్నికల్లో ఏదైతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకుడు బీటెక్ రవి గారి యొక్క భార్య జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడం, దాంతోపాటు ఒంటిమిట్టలో కూడా జడ్పీటీసీ ఎన్నికలు ఏదైతే జరిగిందో అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ గెలవడం, ఇది రాష్ట్రమంతా కూడా మేమంతా సంబరాలు చేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి ఎన్నికల్ని ఏకగ్రీవాలు చేస్తూ ప్రజల్ని భయాందోళనకు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రజల మధ్యకి ఎలా వస్తారని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఏది ఏమైనా ఈరోజు అక్కడ గెలుపు మా కూటమి ప్రభుత్వం 164 సీట్లతో పాటు ఈరోజు స్థానికంగా గెలిచినటువంటి ఆ గెలుపు మా తెలుగుదేశం పార్టీకి ఇంకా బలం చేకూర్చడమే కాదు, రాబోయే కాలంలో ఖచ్చితంగా మన కూటమి ప్రభుత్వం రాబోతుందని ఈ ఎన్నికలే నిదర్శనమని తెలియజేస్తూ, దీన్ని మేము పాడేరు నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ 5 మండలాల నుంచి విచ్చేసినటువంటి మండలాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు వారితో పాటు ఈరోజు జీసీసీ డైరెక్టర్ నాగరాజు గారు, ఎస్టీసెల్ ఉపాధ్యక్షులు చిట్టిబాబు గారు, అలాగే రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా ఉన్న వదిన విజయరాణి గారు, క్లస్టర్లు బుజ్జి గారు, అందరూ పేరు పేరున ప్రతి ఒక్కరూ కూడా, లైస్పల్లి సర్పంచ్ గారు పార్వతి గారు, ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఈ సంబరాలను మేము చేసుకున్నాం. అలాగే పాడేరులో కూడా రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం.